ప్రైజ్ ద లార్డ్. దావీదు ఒడిసెల. 5 రాళ్లను ఏరుకొని బాలుడైన దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళెను. అరణ్య ప్రదేశమున సాయంకాలమైనందున వారికి ఆహారం సిద్ధపరచమని యేసయ్య చెప్పాడు. అక్కడ ఒక చిన్నవాడు, నా యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని యేసు చేతిలో పెట్టాడు. 5,000 మంది తిన్నారు. నీతి, మనం ఉన్న దానిలోనే యేసయ్య చేతిలో పెడితే మనం ఆశీర్వదించబడతాము. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు రామ్ చరణ్. యేసయ్య సిలువ మరణాన్ని పొందటానికి యెరూషలేం పట్టణానికి వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది నయమాను స్టోరీ. నయమాను కుష్ఠరోగి గలవాడే ఎలీషా వద్దకు వెళ్ళాడు. ఎలీషా యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. 7 సార్లు మునిగిన తర్వాత నయమాను దేహం పసిపిల్లవాడి దేహం వల్ల మారిపోయింది. ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, యేసు మాట వింటే ఎటువంటి సమస్యనైనా మనం ఎదిరించవచ్చు. కానాను దేశం వేగుల వారు కానాను దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు కానాను దేశాన్ని ఎంత ఆశీర్వదించాడో సూచనగా ద్రాక్షాలు ఆ కాలంలో ఇలా మోసుకొని వెళ్ళేవారని సూచనగా ఈ ప్రాజెక్ట్ తయారు చేశారు. ప్రైజ్ ద లార్డ్. గోల్కొండ కొండ పైన మన పాపముల కొరకు యేసయ్యని శిలువలో మరణించారు. తిరిగి 3వ రోజు లేచాడు. వీళ్ళంతా యేసయ్యని శిక్షించిన మనుషులు. దేవుడు సౌలుని దర్శించి పౌలుగా మార్చాడు. మారిన పౌలు దమస్కులోని యెహోవా గురించి ప్రకటించినప్పుడు అతను యూదులు తనని చంపజేశారు. అప్పుడు సౌలు శిష్యులు ఆ విషయాన్ని తెలుసుకొని అతనిని గోడ మీద నుంచి ఒక గంప సహాయంతో దించుతారు. ఎవని పేరైతే జీవగ్రంథం ముందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్ని పాతంలో నుండి పడతాడు. నరకం అగ్ని ఆరదు, పురుగు చావదు, అది భయంకరమైనది. యేసయ్య సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు ఆ నరకం నుండి తప్పించబడతారు. ప్రధాన యాజకుని దుస్తులు: నేత పని అయిన గోటు, బంగారు గంటలు, మేలిమి బంగారు రేకు, తలపాగా, నారలాగు, పతకము, ఏఫోదు, నిలువుటంగి, దట్టి, సన్ననార, లేత పచ్చలు, బంగారు గొలుసులు, 12 రత్నాలు.